వెలుగుమట్ల గ్రామ పంచాయతీ. చూడన్నా 147 సర్వే నెంబర్లో 21 ఎకరాలు ఎవరిది? వినోబా బాబాయ్ భూమి. 148 సర్వే నెంబర్లో 21 ఎకరాలు ఎవరిది? వినోబా బాబాయ్ భూమి. చూడండి, వినోబా బాబాయ్. 148 సర్వే నెంబర్లో 20 ఎకరాలు వినోబా బాబాయ్. అంటే 86లో 87లో వినోబా బాబాయ్ కింద ఉంటుంది, 88 89లో వినోబా బాబాయ్ కింద ఉంటుంది. ఆ తర్వాత 21 ఎకరాలు 21 ఎకరాలు 20 ఎకరాలు అంటే 60 ఎకరాల 7 గుంటల భూమి ఇవాళ పాణిలో ఉన్నది. 86 87 సుమారు 58 నుంచి 89 వరకు 62 ఎకరాల 7 గుంటల భూమి ఉంటే గౌరవ జాయింట్ కలెక్టర్ గారు శ్రీనివాసరెడ్డి గారు 32 ఎకరాల 7 గుంటల భూమి ఉందని చెప్పేసి ఇవాళ బహిరంగంగా ప్రకటించారు. మిగతా భూమి మొత్తం ఇవాళ ఆ 32 ఎకరాలని ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆక్రమించుకున్నారో ఆ దళారులకు ఇవ్వడం కోసమే మిగిలిన 32 ఎకరాలు ఖాళీ చేయించారు. ఇవాళ ఖాళీ చేయించింది ఎన్ని ఎకరాలు? 32 ఎకరాల భూమిలోనే మీరు దాడి చేసినాం, ఖాళీ చేసినాం అంటారు. కానీ చేసింది 32 ఎకరాలే కాదు, 62 ఎకరాల గుడిసెలు వేసుకున్నాడు కూడా ఖాళీ చేయించింది. ఇప్పుడు కొర్లపాటి పరమేశ్వర్ ఉంది, కొర్లపాటి పరమేశ్వరి కింద వేసుకున్నటువంటి భూమి అది కింద వేసుకుంది. అది ఎవరిది? ఎవరైనా అని పేరు పిక్కసాని దామోదరరావు గారు భూమిలో 5 ఎకరాల 9 గుంటల భూమిలో వీళ్ళు వేసుకుంటారు. గవర్నమెంట్ వీళ్ళందరూ ఏమంటారు? బిక్కసాని దామోదరరావు గారు భూమి ఏదైతే ఉందో అది ప్రైవేట్ ల్యాండ్, ఆ భూమిలో వేసుకున్న ఇల్లు ఖాళీ చేయండి అంటే ఆ బిక్కసాని దామోదరరావు గారి మీద మీకు కేసు వేసి ఇవాళ మేము ఆర్డర్ తీసుకున్నాం. ఓకే, బిక్కసాని దామోదరరావు ప్రైవేట్ అన్నారు కదా, ప్రైవేట్ అన్న తర్వాత మన ప్రైవేట్ భూమిలో వీళ్ళు ఎందుకు ఖాళీ చేయించారు? బిక్కసాని దామోదరరావు అది ఆ 32 ఎకరాలు కాదు, భూదాన బోర్డు కాదు, ఇది వేరే భూమి. దీని భూదాన బోర్డు అని మనం అంటున్నాం. గవర్నమెంట్ ఏమంటుంది? వాళ్ళు ఏమంటారు? అది ప్రైవేట్ వాళ్ళ ల్యాండ్ అంటున్నారు. మరి ప్రైవేట్ వాళ్ళ ల్యాండ్ అయిన తర్వాత గవర్నమెంట్ ఏం చెప్పింది? భూదాన భూమే ఖాళీ చేయించమంది. ఇది మరి భూదాన భూమి కానప్పుడు ఈ భూమిలో వేసుకునే గుడిసెలు ఎందుకు ఖాళీ చేయించారు? అంటే కేవలం ఈ 32 ఎకరాలు ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళని రక్షించడం కోసం మిగిలిన 32 ఎకరాల భూమిని దుర్మార్గంగా ఖాళీ చేయించారు. ఇవాళ మనమేదో వాళ్ళ మీద కోపంతో వ్యతిరేకత చెప్పడం కాదు, ఇది ఈ రికార్డ్ ఏర్పడిన దగ్గర నుంచి అంటే సుమారు 53 నుంచి 65 వరకు భూదాన ఉద్యమం జరిగింది. ఆ మధ్య కాలంలో వినోబా బాబాయ్ గారికి ఈ భూమి ఇచ్చారు వీళ్ళు, కలవల రాజారాం గారు, గోపాల్ రెడ్డి గారు. 65 నుంచి 89 వరకు ఇది భూదాన భూమి అని ఉంటుంది, 62 ఎకరాలు 7 గుంటలు. కానీ ఇవాళ మన జాయింట్ కలెక్టర్ గారు 32 ఎకరాలు 7 గుంటలు అని చెప్తున్నారు. ఇవాళ ఇది అఫీషియల్ రికార్డ్, ఇది వాళ్ళు ఇచ్చిందే. వెలుగుమట్ల గ్రామ పంచాయతీ 89-90 వరకు మేము రికార్డు తీసుకున్నాం, సర్టిఫికేట్ కాపీ, ఉత్త జిరాక్స్ కాపీ కాదు, ఎంఆర్ఓ సంతకం పెట్టి స్టాంప్ వేసి ఉన్నది. 62 ఎకరాలు 7 గుంటలు. మరి 62 ఎకరాలు 7 గుంటల్లో 32 ఎకరాలు ఎందుకు చెప్తున్నాం? మిగతా 32 ఎకరాలు ఎడిపోయింది అంటే ఇది మాయమైంది, ఇది ఆక్రమించబడ్డది. వీళ్ళ నుంచి భూమి గుంజుకునే ధైర్యం కానీ ఆ పరిస్థితి కానీ వీళ్ళకి లేదు. పేద ప్రజల్ని ఎన్ని హక్కులున్నా, ఎన్ని వాళ్ళకి చట్టాలున్నా, ఎన్ని చట్టాలు అండగా ఉన్నా కానీ వాటన్నిటిని పక్కన పెట్టి దుర్మార్గంగా దాడి చేసి కూల్చడం అనేది అమానవీయమైంది. ఇవాళ మంత్రి గారు ఇవాళ అంటున్నారు, నేను ఆ ఇండ్లు ఖాళీ చేసే ఇండ్లు ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకి వేరే కాడ ప్లాట్ ఇస్తా అని. అరే వేరే కాడ ప్లాట్ ఇవ్వడం ఏంటి? 58, 59 జీవో ప్రకారం చాలా స్పష్టంగా ప్రభుత్వ భూమిలో ఎవరు నివాసం ఉంటున్నారో 100 గజాల లోపు వాళ్ళకి రెగ్యులరైజ్ చేయమని జీవోనే చెప్తుంది. 58 జీవో కింద 58 జీవో కింద వీళ్ళు అప్లై చేసుకున్నారు. 58, 59 జీవో కింద మమ్మల్ని రెగ్యులరైజ్ చేయమని చెప్పేసి వీళ్ళు అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్నా కానీ ఆ రెగ్యులరైజేషన్ లేదు, వాళ్ళకి నీళ్లు లేవు, వాళ్ళ మనుషులు కాదు చీకులు లాగా 10 సంవత్సరాల చీకట్లో మగ్గారన్న. వాళ్ళ దుర్మార్గమైన పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో భూదాన బోర్డు భూముల నుంచి వాళ్ళు ఎక్కడ బంగారం ఇస్తానన్నా కానీ మనం పోదమ్మా, ఆ భూమి మీది తప్పకుండా ఇవాళ కాపాడి రేపు 10 సంవత్సరాలు పోరాటం చేశారు. ఇంకొక సంవత్సరం అయితే ఇదే పద్ధతిలో అన్న లాంటి వాళ్ళ అండదండలు మీకుంటాయి. వాళ్ళు బస్టాండ్లో అడుక్కొని తినైనా అన్నం పట్టుకొచ్చి మిమ్మల్ని సాదుకునేటువంటి శక్తి సామర్థ్యాలు మన వాళ్ళకు ఉన్నాయి. దయచేసి ఆ భూమి ఇచ్చేంత వరకు ఆ భూదాన భూమి 62 ఎకరాలు 32 ఎకరాలు కాదు, మనకి అవకాశం వచ్చింది. మనకి 62 ఎకరాల 7 గుంటల భూమి మాకు ఇవ్వాలని చెప్పేసి ఆ డిమాండ్ తోటి వాళ్ళ ఖమ్మం రాజకీయ పక్షాల సహకారం తీసుకుందాం, ఇట్లాంటి మానవీయ వ్యక్తుల సహకారం తీసుకుందాం. ఎవరు వచ్చినా వాళ్ళ అండదండలుగా మనం తీసుకుందాం. తప్పకుండా 62 ఎకరాలు మనకు చెందేంత వరకు పెద్దల నాయకత్వంలో ఉద్యమం కొనసాగించాలని చెప్పేసి తెలియజేస్తూ థ్యాంక్ యూ.
వాళ్ళు ఇచ్చారు సర్టిఫికేట్ ఏమవుతుంది ఇప్పుడు 87 88 47 48 45 ఆచార్య వినోబాబాయ్ ఆచార్య వినోబాబాయ్ ఆచార్య నమస్తే అమ్మా. కొద్దిగా జరగండి, కొంచెం ఇటు జరగండి సార్. వెలుగుమట్ల భూబాధితులైనటువంటి ఖమ్మం పట్టణంలో సమీపంగా ఉన్న వెలుగుమట్ల భూబాధితులందరికీ అమ్మ మిమ్మల్ని నేను ఒక మాట అడుగుతున్నా. దయచేసి ముందు నా మాటల్ని అందరూ వినండి. ఫస్ట్ నేను మిమ్మల్ని కోరేది నా మాట వినడం అంటే ముందు వినండి, తర్వాత ఏం చేద్దాం మాట్లాడు. నాకెవరు ఇక్కడ చప్పట్లు కొట్టద్దు. నేను నాయకుడిని కాదమ్మా, ఫస్ట్ నేను నాయకుడిని కాదు. మరి నేను ఎవరిని? భూబాధితులైన కుటుంబాల్లో ఒక కుటుంబ సభ్యుడిని. మీ కుటుంబంలో నేను ఒక సభ్యుడిని. మీ కుటుంబంలో సభ్యుడిని నేను ఎందుకు అంటే, నాది ఖమ్మం గడ్డ, ఈ ప్రాంతానికి సంబంధించిన వాడిని నేను. కాబట్టి ఈ గడ్డ మీద పుట్టిన వ్యక్తిగా, ఈ కుటుంబాల్లో ఒక కుటుంబ సభ్యుడిగా, మనందరి తరఫున రాజ్యం మీద, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద యుద్ధం చేయడానికి మీ దగ్గరికి వచ్చానమ్మా. నేను ఇక్కడ మీ అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇది జీవించే హక్కుని కాలరాస్తుంది. అంటే భారత రాజ్యాంగంలో మనం జీవించే హక్కు ఉన్నది. ఆ జీవించే హక్కుని ధ్వంసం చేసి రాజ్యాంగం మీద పాదం పెట్టి రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగంలో ఉన్న జీవించే హక్కుని కాలరాసి వెలుగుమట్లలో ఉన్న ఇన్ని వందల కుటుంబాలు నివసిస్తున్నటువంటి ఇళ్లని ధ్వంసం చేసి, అక్కడ ఉన్నటువంటి మనకి భూమి మీద హక్కుని ధ్వంసం చేసి ఈ గతి పట్టించారు కదా. ఎవరు అసలు దీనికి కారకుడు? ఈ సమస్య ఎట్లా పరిష్కారం కావాలి? ఎవరి వల్ల మన బ్రతుకులు ఇట్లా అయిపోయినాయి? దీని నుంచి బయటపడడానికి మన ముందున్న మార్గం ఏంటి? అసలు ఆవేశపడదామా, కన్నీళ్లు పెడదామా, అరుద్దామా, రోడ్ల మీదకి పోయి వామ్మో వాయు అని మొత్తుకుందామా? మన భూమి, మన ఇల్లు తిరిగి రావడానికి కావలసిన ప్రణాళిక ఏమి చేయాలి? ఇది మనం మాట్లాడాలి. ఇది వారం రోజులు పడుతుందా, 10 రోజులు పడుతుందా, సంవత్సరం పడుతుందా, నెల రోజులు పడుతుందా? దీనికి జ్ఞానంతో, బుద్ధితో, ఆలోచనతో, ఆవేశం లేకుండా ఒక ప్రణాళిక తయారు చేయాలి. ఈ ప్రణాళిక చెప్పడానికి నేను మీ దగ్గరకు వచ్చాను. ప్రణాళిక చెప్పడమే కాదు, ఈ బాధిత కుటుంబాల్లో నేను ఒక బాధిత కుటుంబ సభ్యుడిగా ఎలాంటి నాయకత్వ ఆలోచన కానీ, నేను నాయకుడి పాత్రలో ఇక్కడికి రాలేదమ్మా. ఈ గడ్డవాడిగా, ఖమ్మం జిల్లా బిడ్డగా, మీ కుటుంబ సభ్యుడిగా, మన ఇండ్లు మనకి, మన భూములు మనకు వచ్చేంత వరకు నా ప్రాణాలు వదిలేయడం మీ తరఫున యుద్ధం చేయడానికి అడిగా. ఎందుకు? ఈ భూ పోరాటంలో ఏమి జరిగినా దానికి ఆనందంగా స్వీకరించి, ఈ పోరాటంలో, ఈ న్యాయం జరిగే పోరాటంలో ఎంతకైనా తెగిడడానికి సిద్ధపడే నిర్ణయం తీసుకొని మీ దగ్గరికి వచ్చానమ్మా నేను. ఇక విషయానికి వద్దాం. అసలు ఈ భూమి అమ్మ, సమస్త హక్కులు, సర్వ హక్కులు ఈ భూమిలో మనం కట్టుకున్న ఇల్లు, మన భూమి, మన ప్లాటు, మనకి సంబంధించిన ఆస్తి మీద ఎవ్వడికి అణువంత హక్కు లేదమ్మా. ప్రభుత్వానికి లేదు, ఎవరికి లేదు ఈ హక్కు. ఇది మన హక్కు భుక్తం, ఇది మన స్థలం, ఇది మన భూమి, మనది. ఇలాంటి భూమి మీద ఎవడు కన్నేసిండంటే, అమ్మా ఇందులో ఒకరిద్దరు ఎవరైనా ఉంటే నాకు తెలియదు కానీ,
కమ్మోళ్ళకి మనం బతకడం ఇష్టం లేదమ్మా. ఏ కమ్మోడికి మనం బతకడం ఇష్టం లేదు. వాడు ఇది కమ్మరాజ్యం అమ్మా. ఖమ్మం జిల్లా అంటే ఇది కమ్మరాజ్యం. ఈ కమ్మరాజ్యంలో కమ్మోలు తప్ప ఇంకోడు తిండి తినొద్దు, బట్ట కట్టొద్దు, వాడు ఇల్లు కట్టొద్దు, వాడు 3 పూటలు తిండి తినొద్దు, వాడు గౌరవంగా బతకొద్దు. ఇక్కడ కమ్మోలు తప్ప ఇంకొకడు బతకొద్దు. ఇది కమ్మరాజ్యంగా మలుచుకునే క్రూర కుట్రలో భాగంగా ఏ బీసీ ఎస్సీ ఎస్టీ వాడు కమ్మోళ్ళ ముందు బతకొద్దు అని కమ్మ క్రూరత్వానికి సంబంధించిన జేసీబీలు వచ్చి కమ్మ క్రూరులు మన మీద దాడి చేసిన సంఘటన అమ్మా ఇది. ఇది కమ్మోళ్ళ పంచాయతీ. అయితే ఈ కమ్మాయనకి వారు సిపిఎం, వారు సిపిఐ, వారు ఎంఎల్ పార్టీ, వారు తెలుగుదేశం